భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కలెక్టరేట్ ఎదుట ఏఎన్ఎంలు ఒకరోజు సమ్మె చేపట్టారు. తమ నెలవంతుల పనులకు అదనంగా ఆన్లైన్ యాప్లలో పనులు పెట్టి శ్రమదోపిడీ చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ అదనపు భారం వల్ల కంటి నొప్పులు, తలనొప్పులు, బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలతో మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నామని ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిజంగా ఆన్లైన్ సేవలు కోరుకుంటే డిగ్రీలు, పీజీలు చదివిన నిరుద్యోగులు నియమించి పిఎస్సి సబ్ సెంటర్ల వారీగా కంప్యూటర్ ఆపరేటర్లను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను కొనసాగిస్తామని ఏఎన్ఎంలు హెచ్చరించారు. ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రెస్ మిత్రులతో మనం మాట్లాడదాం. కూర్చోండి. ఆన్లైన్ వద్దు, ఆఫ్లైన్ వద్దు, ఆన్లైన్ వద్దు, ఆఫ్లైన్ వద్దు. ఏఎన్ఎంల ఐక్యత, ఏఎన్ఎంల ఐక్యత. వెంటనే పెన్షన్ యాప్ను వెంటనే ఏఎన్ఎంల ఐక్యత, ఏఎన్ఎంల ఐక్యత. ఏఎన్ఎంలపై పని ఆన్లైన్ వద్దు, ఆఫ్లైన్ వద్దు, ఆన్లైన్ వద్దు, ఆఫ్లైన్ వద్దు. అనేక యాప్ల వల్ల ఏఎన్ఎంలపై ఒత్తిడి, అనేకమైన యాప్ల వల్ల ఆఫ్లైన్ వద్దు, ఆన్లైన్ వద్దు, ఆఫ్లైన్ వద్దు. ఏఎన్ఎంలపై పని ఒత్తిడి, ఏఎన్ఎంలపై పని ఒత్తిడి, ఏఎన్ఎంలపై పని ఒత్తిడి. అందరూ ఒక్కసారి రారాదండి. స్టార్ట్ బాగుంటుంది. అక్కడ ఆగండి. ఏఎన్ఎంలపై పని అదనపు పనులు, అదనపు పనులు, అదనపు పనులు. ఆన్లైన్ వద్దు, ఆన్లైన్ వద్దు, ఆన్లైన్ వద్దు. వెనకాల కూర్చున్న సిస్టర్స్ అందరూ వెనకొచ్చేసి పని ఒత్తిడి, ఏఎన్ఎంలపై పని ఒత్తిడి తగ్గించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు జిల్లాలో ఉన్నటువంటి అన్ని పిహెచ్ఎల్ నుంచి ఏఎన్ఎంస్ అందరూ కూడా ఒక్కరోజు పాటు సమ్మె నిర్వహిస్తా ఉన్నారు. సమ్మెలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఆరోగ్య శాఖపై ఈరోజు ఏఎన్ఎంస్ పై ఒత్తిడి పెంచుతా ఉన్నారు.